వర్షాకాలం వచ్చిందంటే చాలు గంగపుత్రులు గోదావరిలో వేటకు సిద్ధమవుతారు. ఎర్రగా ప్రవహిస్తున్న గోదావరి నీటికి అడ్డుగా ఉండి సముద్రం నుంచి గోదావరిలోకి ఇలస చేపలు ఎదురెదుతూ పులసగా మారుతాయి. ఒక పులస చేపలు పట్టడానికి జాలర్లు 100 వలలు సిద్ధం చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో వచ్చే వరదలతో పాటు మత్స్యకారులకు అదృష్టం కూడా పులస రూపంలో వస్తుంది. కేవలం గోదావరి నదిలో దొరికే ఈ పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. కేజీ చేపకు 5,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేస్తారంటే ఈ చేపకున్న డిమాండ్ ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా గోదావరి నదులు ఉప్పొంగుతుండటంతో పులసలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే గతంలో మాదిరిగా ఎక్కువ సంఖ్యలో పులస చేపలు మత్స్యకారులకు దొరక్కపోవడంతో డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈ రోజు ఉదయం యానంలో గంగపుత్రుల వలకు చిక్కిన పులస చేప రికార్డులు బ్రేక్ చేసింది. 2 కేజీల చేపను ఏకంగా వేలంలో 26,000 రూపాయలకు కొన్నారు. అనగా 26,000 రూపాయల ధర పలికింది. రికార్డు బ్రేక్ చేసినట్టుగా మారింది ఈ ధర. ఆమె నుండి 30,000కు ఆత్రేయపురం పేరవరంకు చెందిన బెజవాడ సతీష్ కొనుగోలు చేశాడు. జూలై 21న జరిగిన ఈ వేలంలో 2 కేజీల పులస చేప 22,000కు అమ్ముడు కాగా తాజాగా ఆ రికార్డు ఈ రోజు బ్రేక్ అయింది. 50,000, 49, 48, 47, 46, 45, 44, 43, 44, 45, 40, 39, 38, 38, 36, 35, 34, 33, 32, 30, 29, 28, 26. ఈ సీజన్ లో ఇదే ఇప్పటి వరకు పలికిన అత్యధిక ధరగా స్థానికులు చెబుతున్నారు. యానం వద్ద గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది. పులస చేప అరుదైన రుచి కారణంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. ఇది వర్షాకాలంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి ప్రవేశిస్తుంది. సంతానోత్పత్తి తర్వాత తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతుంది. సముద్రంలో ఉన్న సమయంలో దీన్ని ఇలస చేప అంటారు. గోదావరిలోకి ప్రవేశించినప్పుడు పులస అని పిలుస్తారు.